ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక నీ ఆటలు సాగు కేపీ. ఇక్కడున్నది అపూర్వ. కేపీ, నా చరిత్ర నీకంటే ఇంకెవరికి బాగా తెలుసు. చెప్పు. మర్యాదగా తలుపు తీయ్. చూడు, ఇకపై నిన్న భూమి శారద కూడా రక్షించలేరు. తలుపు తీయ్. కేపీ, కేపీ. భూమి, మీ మావయ్య ఎక్కడా? మంచినీళ్ళు తీసుకురమ్మంటే వెళ్ళానత్తయ్యా. బహుశా ఆయన బతికే ఉన్నారని ఎవరికైనా అనుమానం రావడంతో తప్పించుకుని వెళ్ళి ఎక్కడైనా దాక్కున్నారేమో. పదనత్తయ్య, వెతుకుదాం. అయ్యో, ఎవరి కంట పడ్డా పడకపోయినా ఆ అపూర్వ కంట పడకూడదమ్మా. పద, త్వరగా వెళ్ళి వెతుకుదాం. కేపీ, నేను వదలను. ఇప్పుడు నువ్వు అందరి దృష్టిలో చచ్చిన వాడివి. ఇప్పుడు నేను నిన్ను చంపేసినా కొత్తగా నా మీద కేసేమీ ఫైల్ అవ్వదు. తలెత్తి. చచ్చిన భర్తని చంపేశానని భూమి శారదా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. తలుపుతీ. మర్యాదగా తలుపుతీ. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు తలుపు తీయకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాననుకున్నావా? అసాధ్యం. నీ అంత చూశాకే ఈ రోజు నేను ఇక్కడి నుంచి వెళ్తాను. తలుపు తలుపుతీ. తలుపుతీ. మా అమ్మని చంపాలని చూసిన నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా? నా నుంచి తప్పించుకుని ఇంటి నుంచి పరిగెత్తిన, పోలీస్ స్టేషన్లో పిల్లిలాగా దాక్కున్న ఆ క్షణం వరకే నీ ఆయుష్ మిగిలిందని అర్థం. బయటికి వచ్చాక ఏ క్షణమైనా నువ్వు చస్తావని అర్థం చేసుకోలేకపోయావా? రే చూడు, వద్దు. అయినా బ్రతకాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి. నీ వల్ల నాకు ప్రాణభయం ఉందన్న కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయ్యింది. నువ్వు నాకు ఏ హాని తలపెట్టినా అంతే. నువ్వు మరుక్షణం నిన్ను వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఈ గగన్ గురించి నీకింకా తెలీదా పూర్వ? నేనన్నిటికీ రెడీ అయ్యా వచ్చాను. గగన్, గగన్, చెప్పు. గగన్, మా అమ్మని ఎందుకు చంపాలనుకున్నావు? చెప్పు. గగన్, నేను చెప్పేది విను. ఆవేశంలోది మర్చిపోదు. కారణం చెప్పమంటే కబుర్లు చెప్తున్నావా నువ్వు? నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలోచించను కూడా. మా అమ్మ రక్తం కళ్ళ చూసి నువ్వు భూమి మీద లేకపోతే ఎక్కడున్నా మా అమ్మ క్షేమంగానే ఉంటుంది. చచ్చిపో. గగన్, గగన్, వద్దు. నీలాంటి రాక్షసిని చంపి జైలుకేంటి? నేనెక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను.
చచ్చిపో అపూర్వ. ఆగరా! గగన్, వదలమ్మా అమ్మ, చెయ్యి వదలమ్మా. తను నిన్ను చంపాలని చూసిందమ్మా, చెయ్యి వదలు. బావా ప్లీజ్ బావా, వదిలేయ్. వద్దు నా మాట విను బావా ప్లీజ్. అయ్యో వదలరా. అమ్మా వదలు. వదిలేయ్. నా చెయ్యి, అమ్మా, నా చేతిని వదిలేయమ్మా. వద్దురా. ఆవేశంలో అనార్థం అవుతుంది బావా. ఆ అనార్థం ఒక జీవితకాలం శిక్షగా మారుతుంది బావా. ఏ శిక్ష అయినా ఐ డోంట్ కేర్. ఏంట్రా డోంట్ కేర్? ఈ అమ్మ మాట కూడా నీకు డోంట్ కేరా? చెప్పు. అది కాదమ్మా. మాట్లాడుకో. రాక్షసులతో యుద్ధం చేసే మనిషి కూడా రాక్షసుడిగా మారిపోతాడ్రా. నువ్వలా మారిపోవడం నాకిష్టం లేదు. చెడు అనే లోయలోకి మనం చూస్తుంటే ఆ లోయ కూడా మనల్ని చూస్తుందిరా. ఏదో ఒక రోజు తనలో మనల్ని కలిపేసుకుంటుంది. నువ్వలా చెడ్డవాడిగా మిగిలిపోవడం నాకిష్టం లేదురా. నువ్వెంత గొప్పవాడివో నీకర్థం కావడం లేదు. మోసం చేస్తున్నారని తెలిసినా క్షమించే గుణం రానేది. ఏం చేస్తుందిరా ఈ అపూర్వ? మహా అయితే నన్ను చంపేస్తుంది. నా చావుతో నీ గొప్ప పేరు బూడిదవ్వకూడదురా. ఏ లోకంలో ఉన్నా మీ అమ్మ మనసు అది తట్టుకోలేదు. నువ్వెప్పటికీ మంచివాడిగా మహానుభావుడిగా మిగిలిపోవాలి. పద వెళ్దాం. పద. రా 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 బావా. మమ్మీ మమ్మీ, నువ్వు నిజంగానే అత్తయ్యని చంపాలని చూసావా? వాడేదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడే. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు.